మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి సంచలన ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల్లో ఏపీలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని ప్రజలను కోరారు. వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి సునీతారెడ్డి శుక్రవారం ఢిల్లీలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన తండ్రి మరణించి 5 ఏళ్లవుతుందని తెలిపారు. 5 ఏళ్లుగా కేసు దర్యాప్తు సాగుతూనే ఉందని, కానీ ఇంకా న్యాయం మాత్రం జరగలేదని అన్నారు. ఈ రోజు ఎందుకు ఇక్కడికి వచ్చాను ఇస్ ప్రాబ్లీ ఇన్ యువర్ మైండ్స్. అందరూ ఆలోచిస్తున్నారు ఎప్పుడు అంత ఎక్కువ మీడియా ముందరికి రాకుండా ఉన్నాను, ఈ రోజు ఎందుకు వచ్చాను, ఇది అందరూ అడుగుతున్నారు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. వన్ రీజన్ ఇస్ దట్ all of you have been a support for me. Ippudu the investigation has come to a standstill. I need help to move this forward. So I need your help to make the investigation go forward. Okay. The second reason is I want the people of Andhra Pradesh, I want the support of the people of Andhra Pradesh. ప్రజల దగ్గర నుంచి నాకు ప్రజా తీర్పు కావాలి. I want a justice in the people's court. So I want to tell everybody what has happened in the last 5 years. ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో కొంచెం చెప్తే దీంతో ప్రజలకు అర్థమైతే ప్రజా తీర్పు వస్తుంది అన్న ఒక ఆశ. So these are the reasons why I'm here today. So ఏం జరిగింది 5 సంవత్సరాల నుంచి? మార్చ్ 15కి 5 ఏళ్ళు అవుతుంది. జనరల్గా ఇటువంటి కేసు, మర్డర్ కేసు అంటే జనరల్గా 4-5 రోజుల్లో ఎవరు చేశారు అనేది తెలిసిపోవాలి. ఇది 5 ఏళ్ళకి ఇంకా ఎందుకు తెలియట్లేదు? బట్ ఇది 5 ఏళ్ళ క్రితం జరిగినా కానీ the roots were set in 2017. 2017లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కంటెస్ట్ చేశారు. ఆ ఎలక్షన్స్లో ఆయనను ఓడించాలని ట్రై చేశారు. ఎందుకు ఓడించాలని ట్రై చేశారు? బికాస్ దే డెంట్ వాంట్ హిమ్ అరౌండ్ దేర్. దే వాంటెడ్ టు సప్రెస్ హిమ్ సో దట్ హీ విల్ నాట్ బీ అ థార్న్ ఇన్ ద ఫ్లెష్ ఫర్ సమ్ పీపుల్. సొంత వాళ్ళ సహకారం లేక లేకపోతే మోసం చేయడం వలన ఓడిపోయారు. సో దాంతో ఆయన సప్రెస్ అవుతారు అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ హీ బికేమ్ డబ్లీ స్ట్రాంగర్. ఇంకా యాక్టివ్గా అవడం మొదలుపెట్టారు. ఎంత యాక్టివ్గా మొదలుపెట్టారంటే వన్ ఆఫ్ దెమ్ టోల్డ్ మీ దట్ వి డోంట్ నో వేర్ హీ వాస్ గెటింగ్ ఆల్ దిస్ ఎనర్జీ ఫ్రమ్. ఎప్పుడు ఎక్కడ రమ్మన్నా కానీ వస్తున్నాడు. వాళ్ళు ఇంకా భయం ఎక్కువ అయింది. ఎంత ట్రై చేసినా కానీ ఈ మనిషిని అణిచేయలేకపోతున్నామే, ఆ భయం. సో దట్ ఈస్ వాట్ లెడ్ టు దిస్. అన్ఫార్చునేట్లీ అప్పట్లో మాకు ఇదంతా అర్థం కాలేదు. ఇదంతా అర్థం అవడానికి చాలా టైం పట్టింది. March 15, 2019, when we were told that Nanagaru Vivekananda Reddy garu is no more, and Aroju we drove down to Pulvendula. First place we went to was the mortuary. Outside the mortuary, when Avinash came up to me and told me that Pednanna నా 11:30 వరకు నా కోసం క్యాంపెయిన్ చేస్తున్నాడు. ఐ డెంట్ రియలైజ్ ది మోటివ్ బిహైండ్ దట్. చాలాసార్లు క్రిమినల్ కేసెస్లో మనం వింటూ ఉంటాము, ఆర్ టీవీలలో చూస్తూ ఉంటాం, హంతకులు మన మధ్యనే ఉంటారు, బట్ వీ డోంట్ రియలైజ్ ఇట్. దిస్ వాస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. వీ డిడ్ నాట్ ఈవెన్ రియలైజ్ దట్ బికాస్ it appears that they're helping you. When they're helping you, you don't suspect. So that's exactly what happened. So when I was told 11:30 వరకు కూడా నాన్న was campaigning for Avinash and Jagananna,
Why would anybody even try to hurt somebody who's helping them? Would be the first thing that I would think of. 3-4 రోజుల తర్వాత ఎగ్జాంపుల్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కలిసాము, ఎక్స్ప్లెయిన్ ది సిచ్యుయేషన్ దేర్ అట్ దట్ పాయింట్, అండ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కలవడానికి ఢిల్లీకి వచ్చాము. You know what? Who's helping us there? Somebody who I didn't know existed comes up to the place where I'm staying. Dharma Reddy garu comes to you, takes you to the election commissioner's office. Antaga help ostunte, you're thinking that, oh, people are here to help you, but you don't realize the ulterior motives that's behind that thing. And these are people that I didn't even know. They take you personally, in person, cheyi pattukoni literally takes you to the offices, get your complaint heard, and move on. Okay. Over a period of time, tarvata, of course, High Court lo, if my mother had filed a petition for transfer to CBI, my cousin Jagan had filed a case for transfer to CBI, and we're thinking that everything is going right. Elections are done. After the elections, in fact, I go and meet the Chief Minister and say, our cases are pending in the High Court to transfer to the CBI. This is the time that we need to act on that. And I've been reassured. బాబాయిని చంపిన, చిన్నాన్నని చంపిన వాళ్ళని నేను పట్టుకోకుంటే ప్రజలు నా గురించి ఏమనుకుంటారు? I need to solve this. This will be done. Whoever is the culprit will be found. I need to do this. Obviously, you would believe that. మోసం, వంచన అట్లా ఆలోచన రాదు మనకి. Things started evolving then. Suspicions were being raised about people close to you. August 8th, my father's birthday, the Chief Minister was supposed to come to inaugurate his statue as well as open the Kia factory, or one of their plants. Surprisingly, he chooses not to come for very unclear reasons, for absolutely no reasons. He was actually in town that day, in Vijayawada that day. Cancels coming not just to this, to Vivekananda Reddy statue inauguration, but also cancels the Kia program, which is essential for the state. You put states' priorities at bay just because of your personal animosities. That's not what a chief minister should do. That's not what we are here for. చీఫ్ మినిస్టర్కి బాధ్యతలు ఉంటాయి. నీకు పర్సనల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే పర్సనల్గా ఉండొచ్చు. అట్లా అని చెప్పి కమిట్ అయిన ప్రోగ్రామ్స్కి, ఇంటర్నేషనల్ కంపెనీస్ పెట్టాల్సిన ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అవ్వకుండా పోవడం బికాస్ ఇట్స్ అసోసియేటెడ్ విత్ సంథింగ్ ఎల్స్, దట్స్ నాట్ టు బి డన్. Unfortunately, thereafter, the investigation officers change, or the police officials change in Kadapa. Again, there's been a problem. Then when I talk to when we have a family meeting, in fact, I'm told that if I push for CBI, because by this time I'm asking for CBI inquiry, and believe me, I asked everybody to help me. There's not a single particular person, particular party. Everybody who's helping me is helping me. At that point, I asked for help. People keep saying that, she's talking to certain people. No, I spoke to you first. I spoke to my chief minister, my brother first. CBI kodam antena, CBI వెళ్తే అవినాష్ బీజేపీ పార్టీకి మారుతాడు.
What connection has that to do with me asking for a CBI inquiry? CBI కి పోతే this will be my 12th case that I'll be dealing with. I mean, come on. I'm asking for justice here. And then you start putting the blame on my husband at the same occasion. Uncalled for. Even at that point, I told him, okay, if there's a doubt, please investigate. I have no issues. Investigate me, investigate my husband, no problem. Nothing happened. Neither we are investigated, neither they are investigated. Come on, you need a justice. Whoever has done, even if I have done it, you should punish me. Nothing is done. Repeated meetings over the couple of months that I had with family members trying to persuade Y.V. Subba Reddy, Y.S. Anil Reddy, Sajjal Ramakrishna Reddy. The number of times you tried to negotiate, convince them. Nothing happens. Finally, I had to file a petition for a transfer of the case to CBI. కేసు దర్యాప్తు ఎందుకు ఇంత జాప్యం జరుగుతుందో అర్థం కావడం లేదని చెప్పారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి పోటీ చేశారని, ఆయనను ఓడించేందుకు ప్రయత్నించారని అన్నారు. సొంత వాళ్ల సహకారం లేకపోవడంతోనో, మోసం చేయడం వలన వివేకానందరెడ్డి ఓడిపోయారని, ఈ ఓటమితో ఆయన కుంగిపోతారని అనుకున్నారని, అయితే ఆయన డబుల్ స్ట్రాంగ్ అయ్యారని అన్నారు. దీంతో వాళ్లకు భయం ఎక్కువైందని, ఈ నేపథ్యంలోనే ఇలా జరిగిందని అన్నారు. అప్పట్లో తమకు ఇదంతా అర్థం కాలేదని, దీన్ని గురించి అర్థం చేసుకునేందుకు తమకు టైం పట్టిందని చెప్పారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయం తెలుసుకుని మార్చి 15వ తేదీన మేము పులివెందులకు వెళ్లాము. తొలుత మేము మార్చురీ వద్దకు వెళ్లాము. మార్చురీ వెలుపల అవినాష్ నాతో మాట్లాడాడు. పెదనాన్న తన కోసం రాత్రి 11 గంటల వరకు ప్రచారం చేశాడని అవినాష్ చెప్పాడు. దాని వెనక ఉన్న ఉద్దేశం నాకు అర్థం కాలేదు. మనం వింటూనే ఉంటాం, హంతకులు మన మధ్యనే ఉంటారు, కానీ మనం గుర్తించలేం. ఎవరైనా సరే మనకు సాయం చేస్తున్నట్లుగా అనిపించినప్పుడు మనం వారిని అనుమానించలేము. అదే ఇక్కడ కూడా జరిగింది అని సునీతారెడ్డి అన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ కోరిన జగన్ ఆ తర్వాత ఎందుకు తన పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారని ప్రశ్నించారు. సిబిఐకి వెళ్తే అవినాష్ బీజేపీలోకి వెళ్తారని జగన్ అన్నారని తెలిపారు. తాను సిబిఐ విచారణను కోరానని, అప్పటి నుండి తనపై, తన భర్తపై వేధింపులు మొదలయ్యాయని అన్నారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను అధికారంలో ఉన్నవాళ్లు రక్షిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి షర్మిల తన మొదటి నుండి తనకు అండగా నిలిచిందని చెప్పారు. వివేక హత్య జరిగిన తర్వాత పులివెందులతో తమది వసుదైక కుటుంబమని తాను చెప్పిన మాటలను వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు. వివేక హత్య కేసుకు సంబంధించి తనకు ప్రజల మద్దతు కావాలని కోరారు. ప్రూఫ్ లేకుండా తాను ఎలాంటి ఆరోపణలు చేయకూడదని అన్నారు. సిబిఐ విచారణలో అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి అవసరం ఉందని, కానీ విచారణలో జాప్యానికి కారణమేమిటని ప్రశ్నించారు. అవినాష్ కోసం సిబిఐ అధికారులు కర్నూలుకి వెళితే అక్కడ ఏం జరిగిందో అందరూ చూశారని అన్నారు. ఒక వ్యక్తి విచారించడానికో, అరెస్ట్ చేయడానికో వెళ్లిన సిబిఐ ఖాళీ చేతులతో తిరిగి వచ్చిందని, ఇలాంటి పరిణామం ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించారు. సీఎం జగన్ పదే పదే మాట తప్పను, మడమ తిప్పను అని అంటారని, నా అక్క, నా చెల్లెమ్మ, విలువలు, విశ్వసనీయత అంటారని, మరి తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసులో విలువలు, విశ్వసనీయత ఏమైందని ప్రశ్నించారు. చెల్లెమ్మ ఏమైందని, ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు. నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కూడా పోతుంది. అందుకే మా అన్న పార్టీ వైసీపీకి ఓటు వేయొద్దని ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంత వంచన చేసిన పార్టీకి, మోసం చేసిన వివేకాను హత్య చేసిన దుష్టులను వదిలేస్తే ఎలా అని ప్రశ్నించారు. మంచికి చెడుకి యుద్ధం అంటారని, చంపినోళ్లకి సపోర్టు చేయడం మంచిదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటికీ తనకు వ్యవస్థపై నమ్మకం ఉందని, తనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానని, ఇందుకు ప్రజల సహకారం కావాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వేసే ఓటు తనకు సహాయం చేసేదిగా ఉండాలని, తాను పార్టీలతో సంబంధం లేకుండా అందరూ నాయకులు ప్రజల మద్దతు కోరుతున్నానని చెప్పారు. తాను ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడటం లేదని, న్యాయం జరగాలనే ఒక్క ఆశయంకు సపోర్టు కోరుతున్నానని తెలిపారు.
ఈ క్రమంలోనే సీఎం జగన్ కు ఓటు వేయొద్దని చెప్తున్నారా అని మీడియా ప్రశ్నించగా అదే మాట చెప్తున్నానని అన్నారు. ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఉండొద్దు, హత్యలు చేసిన వాళ్లే పాలకులుగా ఉండకూడదు, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం ఉండాలి, సమాజానికి ఉపయోగపడే ప్రజాస్వామ్యం ఉండాలి. అందుకే మా అన్న పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావద్దని కోరుతున్నాను. ఒకవేళ వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే